హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇంట్లో పని అంతా అయిపోయే ఉంటుంది కదా. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయి ఉంటారు. మాస్టర్ కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. ప్రదీప్ కాలేజీకి వెళ్ళిపోయాడు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒకసారి కిచెన్ అయితే చూపిస్తాను ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఎలా ఉందో. గిన్నెలు అయితే చాలా ఉండిపోయినాయండి. ఆల్మోస్ట్ అందరి కిచెన్ ఇలానే ఉంటుందండి మార్నింగు. ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అలాగే బాక్స్ పని ఉండిద్ది కదా. వంట చేసి అందరికీ బాక్స్ పంపించేపాటికి కిచెన్ అయితే ఇలా ఉండిద్ది. మార్నింగ్ చాలా హడావుడిలో ఉండి మనం చేతికి దొరికిన స్పూన్ కానీ గరిటె కానీ ప్లేట్స్ ఏవి ఉంటే అవి అందుబాటులో తీసేసుకొని, అంటే ఆ టయానికి మనకు అంత అర్జెంటు కాబట్టి హడావుడిగా వంట అయితే చేసి పంపించేస్తాం. అవంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇల్లంతా ఊడ్ చేసుకొని బట్టల మిషన్లో వేసేసుకోవటం, ఇవన్నీ అయ్యేపాటికి 10 లేకపోతే 11 అయిపోయింది టైం అయితే. కోర్స్ అందరు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉంటారనుకుంటారు, కానీ ఇదే పని అండి. 12 అయితే అవుతుంది. సరుకులు తీసుకొచ్చుకున్న అలాగే కూరగాయలకు వెళ్ళిన టైం అయితే అవన్నీ తీసుకొచ్చి సర్దేసుకునే పాటికి 12 అయితే అయిపోతుంది. కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే మనం ఖాళీగా ఉంటారనుకుంటారు, కానీ ఒక్కరోజు ఒంట్లో బాగోపోతే కిచెన్ చూసారు కదా ఎలా ఉందో. జ్వరం వచ్చిందండి. మొన్న భద్రాచలం అయితే వెళ్ళొచ్చాం కదా. తర్వాత 3 days మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు, అందుకోసమే. తర్వాత అయితే కొంచెం పర్లేదు అనిపించింది. మళ్ళీ 1-2 వీడియోలు అయితే పోస్ట్ చేశాను. మళ్ళీ నిన్న నుంచి అయితే అస్సలు బాగోలేదండి. చూస్తున్నారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేసేసాను. అలాగే కర్రీ కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. ఫ్రై అయితే సింపుల్గా అయిపోయింది అనేసి అరటికాయ ఫ్రై అయితే చేశాను. ఇంకంతే, వేరే కర్రీ అయితే ఏమీ చేయలేదు ప్రస్తుతానికి. వాటితోనే మాస్టర్కి ప్రదీప్కి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మనకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఇంట్లో పని మాత్రం మన కోసం ఎదురు చూసిద్ది, ఎవ్వరూ వచ్చి చేయరు. ఇప్పుడు ఒంట్లో బాగోపోయినా రెస్ట్ తీసుకోమని చెప్పిన తర్వాత అయినా మనమే లేచి చేసుకోవాలి. రోజు అయితే లేకటంతోనే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగేసి టీ తాగే అలవాటు కూడా ఉంది. టీ లేకపోతే గ్రీన్ టీ ఏదో ఒకటి తాగేస్తాం. ఈరోజు టీ కూడా తాగలేదు. ఇప్పుడు టీ పెట్టుకొని తాగితే కొంచెం రిలాక్స్ కన్నా అనిపించింది. మాకు మార్నింగ్ అంటే అంత ఎర్లీగా అయితే రావు పాలు. కాకపోతే నేను ముందు రోజు ప్యాకెట్ ఒకటి స్టోర్ చేస్తాను. ఇట్లా ఎవరన్నా వచ్చినా కూడా మాకు ఎర్లీగా టీ తాగటానికి ఉపయోగపడుతుందని ఒకటి ఎక్స్ట్రానే ఉంచి ఈరోజు వచ్చిందైతే ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాను. ఇది రేపటికి ఉపయోగపడిద్ది. నిన్న పాల ప్యాకెట్తోనే టీ పెడుతూ ఉంటాను ఎక్కువ. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసానని చెప్పా కదా. ఇవైతే నాకున్న ప్లేటేనండి. కాకపోతే అసలు ఆకలి కూడా అవ్వట్లేదు, నోరంతా చేదుగా ఉండనేసి టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామనేసి అంతే ఉండిపోయాను. కొంచెం టీ తాగితే ఉన్న నేను టీ ఎప్పుడైనా పాలు వాటర్ ఒకేసారి కలిపి వేస్తాను. అంటే చాలామంది ఫస్ట్ వాటర్ వేసి టీ పొడి వేసి బాగా మరిగిన తర్వాత పాలు పోస్తూ ఉంటారు కదా. నేనైతే అలా చేయను. ఎప్పుడు అన్నీ ఒకేసారి కలిపి వేసేసి మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేస్తాను. కొంచెం అల్లం కూడా వేసుకున్నాము, ఘాటుగా బాగుంటాయి. టీలో బాగా దంచిన అల్లం వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది అనిపించింది. కొంతమంది అయితే యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ అల్లమే వేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అవే మరిగిపోతాయి. మీకు అంతకుముందు లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశా కదా, పుదీనా చెట్టు చాలా పెద్దదైపోయింది. దీని నిండా వచ్చేసింది. తర్వాత ఇంకా మళ్ళీ మంచిగా ఫ్రెష్ ఆకు రావట్లేదనేసి మొత్తం తీసేసి ఇట్లా ఒక్క మొక్కే ఉంచానండి. ఇది కొంచెం చూడండి, ఇది ఒక్కటే ఉంచేసాను. తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెద్దదవుతుంది. మన ఇంట్లో ఇలా వేసుకుంది అయితే భలే బాగుండిద్ది అరోమా. గ్రీన్ టీలో కూడా నేను ఇదే వాడతాను. ఇంట్లో మనం ఏదన్నా బిర్యానీ చేసుకున్నా కూడా మన వరకు అయితే సరిపోతుంది. దీని నిండా ఇలా వచ్చేసిద్ది.
ఎండిపోయినట్టుందండి. 3 డేస్ నుంచి అసలు పట్టించుకోలేదు, చెప్పా కదా ఒంట్లో బాగోలేదని. కొంచెం వాటర్ వేద్దాము. వాటర్ ఎన్ని పోసినా కూడా పీల్చుకుంటుంది, ఎండిపోయింది. వర్షం వచ్చేలాగైతే ఉంది, బాగా ఉబ్బదీసినట్టు అనిపిస్తుంది, ఎండ కూడా లేదు. మళ్ళీ వర్షాలని చెప్తున్నారు కదా. ఎప్పుడైనా సరదాగా టీ తాగాలంటే ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటాయి ఎక్కువ శాతం. కొంచెం చెట్లు అవి కనిపిస్తూ ఉంటాయి. అపార్ట్మెంట్స్ అంటే ఇంకా రూమ్లోనే ఉండాల్సి వచ్చింది. కాకపోతే ఇటువైపు ఇటు మెస్ వచ్చింది. ఈ మెస్లో చైర్స్ వేసుకొని కూర్చొని టీ తాగుతూ ఉంటే భలే సరదాగా అనిపించింది. ఆంటీ వాళ్ళ ఇంటికి కలర్స్ వేస్తున్నారు, అందుకోసం ఈ సోఫా ఇవన్నీ బయట పెట్టేశారు. సుజాత ఆంటీ వాళ్ళని మీకు కొంతమంది లాంగ్ వీడియోస్లో కూడా కనిపించే ఉంటారు. ఎప్పుడు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆంటీ వాళ్ళు కలర్స్ వేపిస్తున్నారు, అందుకోసం అనేసి సామాను సోఫా సెట్స్ ఇవన్నీ బయట పెట్టారు. ఆల్మోస్ట్ వచ్చింది. గదులకి కలర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు విండోస్కి వాటికైతే వేస్తున్నారు. ఫ్లోర్ అంతా అందుకోసం ఇలా ఉంది. కలర్స్ వేపిస్తున్నారని చెప్పారు కదా. మొత్తం ఫస్ట్ బ్రష్ కొడతారు కదా, దుమ్ముగా అనిపించింది. ఇదంతా క్లీన్ అయిపోతే వాచ్మెన్ వచ్చి మొత్తం క్లీన్ చేసి తుడిచేసి వెళ్ళిపోతారు. ఈవినింగు గుగ్గీలు చేసేద్దామని గుగ్గీలకైతే నానబెట్టాను. మనకి ఎర్ర శనగలు ఉంటాయి కదా, తెల్లగా ఉండేవి కాబూలీ శనగలు, నేనైతే రెడ్ శనగలు నానబెట్టాను. అలాగే మనం చట్నీ చేసుకునే పల్లీలు కూడా, అవి కూడా బాగుంటాయి గుగ్గీలకి. ఒక్కోసారి అయితే తెల్లవాటితో కూడా చేస్తాను, మీకు చాలా వీడియోస్లో పోస్ట్ చేసే ఉంటాను. కొంచెం ఆకలి అనిపించదు, పొట్ట ఫుల్గా అనిపించేసిద్ది అనేసి గుగ్గీలకైతే నానబెట్టాను. మాస్టర్ స్కూల్ నుంచి వస్తా మొక్కజొన్న అయితే తీసుకొచ్చారు. ఇంక నేను మధ్యాహ్నం అయితే చట్నీ ఉందని టిఫిన్ లాగా ఇడ్లీయే తినేసాను. మధ్యాహ్నం భోజనం అయితే చేయలేదు, జ్వరం వచ్చిందని చెప్పా కదా, అందుకోసం ఇంకా మార్నింగ్ ఇడ్లీ మధ్యాహ్నం తినేసాను. ఇప్పుడైతే పూర్తిగా జ్వరం అయితే తగ్గిపోయింది, కొంచెం జాయింట్ పెయిన్స్ లాగా అనిపిస్తుంది. ఇంకా మాస్టారు ప్రదీప్ వచ్చేపాటికి గుగ్గీళ్ళు అయితే ఉడకబెట్టి రెడీలో ఉంచాను. కొంచెం సాల్ట్ అయితే వేశాను, తాలింపు అయితే వేయలేదు. కొన్నిసార్లు అయితే తాలింపు కూడా వేస్తాను, ఈరోజు అయితే తాలింపు వేయలేదు. ఈలోపు మొక్కజొన్న కూడా తీసుకొచ్చారని అవి కూడా ఇట్లా కాలుస్తున్నాను. మొక్కజొన్న కూడా చాలా బాగుండిద్ది, ఇట్లా మామూలుగా ఉడకబెట్టకుండా ఇలా కాల్చుకొని తింటే. స్వీట్ కార్న్ కన్నా కూడా మొక్కజొన్నే బాగుండిద్ది. ఇప్పుడు పిల్లలు మాత్రం స్వీట్ కార్న్ ఇష్టపడుతున్నారు, కానీ మొక్కజొన్న చాలా మంచిది. మార్నింగ్ అరటికాయ ఫ్రై చేశానని చెప్పా కదా, మధ్యాహ్నం అయితే ఇడ్లీ తినేసాను. మనకి అరటికాయ కానీ బంగాళదుంపలు అటువంటివి తింటే బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి అని చెప్తారు కదా, అందుకోసం అనేసి ఇడ్లీ తినేసాను. ఇంక ఈవినింగ్ అయితే వేడివేడిగా గుగ్గీలు తింటే చాలా బాగుంటుంది అనేసి అవి అయితే నానబెట్టాను. అంటే మనం కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో వేసేస్తే 4-5 విజిల్స్కి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. మా ఇంట్లో బాగా ఇష్టం, అందరు బాగా ఇష్టంగా తింటారు. ఒక్కోసారి అయితే తాలింపు వేస్తాను, ఈరోజు అయితే వేయలేదు. అంతేనండి టుడే వ్లాగ్ వచ్చేసి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.